నమస్తే. దేశంలో కొనసాగుతున్న వ్యవస్థాగత సంస్కరణల పరంపరలో ఈరోజు మనం ఒక కొత్త మజిలీని చేరుకున్నాం. పారదర్శక పన్ను విధానం, నిజాయితీపరులను సన్మానించుకునే విధానం. 21వ శతాబ్దపు పన్ను ప్రక్రియలో ఈ కొత్త విధానాన్ని ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరుగుతోంది. ఈ కొత్త ప్రక్రియలో వ్యక్తుల ప్రమేయం లేని మదింపు, అప్పీల్స్, పన్ను చెల్లింపుదారుల చార్టర్, ఫేస్లెస్ అసెస్మెంట్, ఫేస్లెస్ అపీల్, ట్యాక్స్ పేయర్స్ చార్టర్ వంటి పెద్ద సంస్కరణలు ఉన్నాయి. ఇందులో ఫేస్లెస్ అసెస్మెంట్, ట్యాక్స్ పేయర్ చార్టర్లు నేటి నుంచే అమల్లోకి వస్తున్నాయి. వ్యక్తుల ప్రమేయం లేని ఫేస్లెస్ అపీల్ రానున్న సెప్టెంబర్ 25న అంటే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నాటి నుంచి దేశమంతటా పౌరులకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు పన్ను విధానం వ్యక్తుల ప్రమేయం లేకుండా పన్ను చెల్లింపుదారులకు నిజాయితీ, నిర్భయత్వాలు, ఫెయిర్నెస్, ఫియర్లెస్నెస్ల విషయంలో విశ్వాసాన్ని ఇవ్వబోతోంది. ఈ ప్రముఖమైన నిర్ణయాల విషయంలో నేను పన్ను చెల్లింపుదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆదాయ పన్ను విభాగపు అధికారులకు, ప్రతి ఒక్క ఉద్యోగికి మరీ అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, గత 6 ఏళ్లలో మా దృష్టి బ్యాంకుకు దూరంగా ఉన్నవారిని బ్యాంకులకు చేరువగా తేవడం, భద్రత లేని వారికి భద్రత కల్పించడం, రుణ సదుపాయం లేని వారికి రుణ సదుపాయం కల్పించడం, బ్యాంకింగ్ ది అన్బ్యాంక్డ్, సెక్యూరింగ్ ది అన్సెక్యూర్డ్, ఫండింగ్ ది అన్ఫండెడ్ పై ప్రధానంగా ఉంది. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త యాత్ర మొదలవుతోంది. హానరింగ్ ది ఆనెస్ట్, నిజాయితీపరులను సన్మానించడం, దేశంలోని నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులను సన్మానించడం జాతి నిర్మాణంలో చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. దేశంలోని నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారుల దైనందిన జీవితం సులువైతే వారు పురోగతి సాధించగలరు. దానివల్ల దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం కూడా ముందుకు వెళ్తుంది. మిత్రులారా, నేటి నుంచి ప్రారంభం కానున్న కొత్త వ్యవస్థలు, కొత్త సదుపాయాలు, అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, అత్యధిక పాలనా నిర్వహణ అన్న మా విధానం పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేస్తాయి. ఇది దేశవాసుల జీవితంలో ప్రభుత్వ జోక్యాలను తగ్గించే దిశగా కూడా ఒక పెద్ద ముందడుగు. నేడు అన్ని విధానాలకు, నిర్ణయాలను ప్రక్రియాపరమైన, అధికార కేంద్రితమైన దృక్పథం నుంచి బయటకు తెచ్చి వాటిని ప్రజా కేంద్రితంగా, జనహితకరంగా మార్చడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోంది. ఇవి భారత ప్రభుత్వపు కొత్త పాలనాపరమైన నమూనా తాలూకు ప్రయోగాలు. వీటి వల్ల సత్ఫలితాలు దేశానికి లభిస్తాయి. డొంకదారులు అనుసరించడం సరైనది కాదన్న విషయం ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. అడ్డదారి ప్రాణాంతకమైందన్న విషయం మన రైల్వే స్టేషన్లలో వ్రాయబడి ఉంటుంది. తప్పుడు పద్ధతులను అవలంబించడం సరికాదు. ఆ రోజులు గతించాయి. ఇప్పుడు కర్తవ్య భావనకు పెద్దపీట వేసి అన్ని పనులు చేయాలన్న భావన బలపడుతోంది. ఈ మార్పు ఎలా వస్తోందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది కేవలం కఠిన నిర్ణయాల వల్ల మాత్రమే వచ్చిందా? ఇది శిక్షలు వేయడం వల్ల మాత్రమే వచ్చిందా? ఖచ్చితంగా కాదు. దీనికి స్థూలంగా 4 ప్రధాన కారణాలున్నాయి. మొట్టమొదటిది విధాన ఆధారిత పాలనా ప్రక్రియ. విధానాల్లో స్పష్టత ఉంటే సందిగ్ధత తగ్గుతుంది. దీనివల్ల వ్యాపార వాణిజ్యాల్లో ప్రభుత్వ నిర్ణయాల్లో సొంత నిర్ణయాలకు అవకాశం తగ్గిపోతుంది.
व्यापार में, बिजनेस में और सरकार के और निर्णयों में भी डिस्क्रिशन की गुंजाइश कम हो जाती है। दूसरा, सामान्य जन की ईमानदारी पर विश्वास। మూడవది ప్రభుత్వ వ్యవస్థల్లో మానవ జోక్యాన్ని తగ్గించి పెద్ద ఎత్తున సాంకేతికతను ఉపయోగించడం. टेक्नोलॉजी का बड़े स्तर पर उपयोग। నేడు ప్రభుత్వ కొనుగోళ్లు, టెండర్ల ప్రక్రియ, ప్రభుత్వ సేవల అందుబాటు వంటి అన్ని అంశాల్లో ట్యాక్స్ ఇంటర్ఫేస్ సేవలను అమలు చేస్తున్నారు. सब जगह टैग इंटरफेस सर्विस दे रहे हैं। నాలుగో అంశం ప్రభుత్వ యంత్రాంగంలో సామర్థ్యం, నిజాయితీ, సంవేదనశీలత వంటి గుణాలను గుర్తించి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతోంది. इंटीग्रिटी और सेंसिटिविटी के गुणों को रिवॉर्ड किया जा रहा है, पुरस्कृत किया जा रहा है। మిత్రులారా, ఒకప్పుడు మన వద్ద సంస్కరణల గురించి చాలా మాటలు చెప్పేవారు. కొన్నిసార్లు తప్పనిసరై, మరికొన్నిసార్లు ఒత్తిళ్లకు లోనై నిర్ణయాలు తీసుకునేవారు. వాటిని సంస్కరణలుగా చెప్పుకునేవారు. దీనివల్ల కోరుకున్న ఫలితాలు దక్కేవి కావు. ఇప్పుడు ఈ ఆలోచన, ఈ పద్ధతి రెండూ మారిపోయాయి. మన దృష్టిలో సంస్కరణలు విధానాలపై ఆధారపడి ఉండాలి. ముక్కలుగా ఏదీ జరగకూడదు. సమగ్రంగా ఉండాలి. ఒక సంస్కరణ మరో సంస్కరణకు ఆధారం కావాలి. కొత్త సంస్కరణలకు బాటలు వేసేదిగా ఉండాలి. ఏదో ఒకసారి సంస్కరణలు చేపట్టి ఆగిపోవడం కాదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియగా ఉండాలి. గత కొన్నేళ్లుగా దేశంలో 1,500,000 చట్టాలను తొలగించడం జరిగింది. వాణిజ్య నిర్వహణ సౌలభ్యం విషయంలో కొన్నేళ్ల క్రితం వరకు భారతదేశం 134వ స్థానంలో ఉండేది. ఇప్పుడు మన దేశం 63వ స్థానంలో ఉంది. ర్యాంకింగ్లో భారీ పరివర్తన వెనుక అనేక సంస్కరణలు, అనేక నియమాల్లో, చట్టాల్లో మార్పులున్నాయి. సంస్కరణల విషయంలో ఈ నిబద్ధత వల్ల విదేశీ పెట్టుబడిదారుల్లో భారత్ పట్ల విశ్వాసం నానాటికి పెరుగుతూ వస్తోంది. భారతదేశపు పన్నుల వ్యవస్థలో మౌలికమైన, వ్యవస్థాగతమైన సంస్కరణల ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మన ఈ వ్యవస్థ బానిస యుగంలో ఏర్పాటైంది. ఆ తర్వాత నెమ్మదిగా పరిణామం చెందుతూ వచ్చింది. స్వాతంత్ర్యానంతరం దీనిలో అక్కడక్కడ మార్పులు చేసినప్పటికీ వ్యవస్థ స్వభావాలు పెద్దగా మారలేదు. ఫలితంగా జాతి నిర్మాణంలో మూలస్తంభంలా ఉంటూ పేదరికాన్ని తొలగించే పన్ను చెల్లింపుదారును బోనెక్కించడం మొదలైంది. ఆదాయ పన్ను నోటీసు ఒక తాకీదులా మారిపోయింది. దేశాన్ని మోసం చేసే గుప్పెడు మందిని గుర్తించేందుకు అనవసరంగా చాలామంది ఇబ్బందుల పాలు కావలసి వచ్చింది. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచాల్సి ఉండగా ముఠాలు కట్టడం, కుమ్మక్కు కావడం పెరిగిపోయాయి. ఈ కారణంగా తెలుపు నలుపుల వ్యాపారాలు కూడా పెరిగిపోతూ వచ్చాయి. ఈ వ్యవస్థ నిజాయితీగా వ్యాపారం చేసుకునే వారికి, ఉపాధి కల్పించేవారికి, దేశంలోని యువకులకు ప్రోత్సాహాన్నిచ్చే బదులు అణచివేసే పనినే చేసింది. మిత్రులారా, సంక్లిష్టత ఎక్కువగా ఉంటే విధానాల పాటింపు కూడా కఠినతరంగా అవుతుంది. వీలైనంత తక్కువ చట్టాలు ఉండాలి. ఉన్న చట్టాలు చాలా స్పష్టంగా ఉండాలి. అప్పుడు మాత్రమే పన్ను చెల్లింపుదారుడు సంతృప్తిగా ఉంటాడు. దేశం సమృద్ధితో ఉంటుంది. గత కొంతకాలంగా ఇదే పనిని చేసేందుకు ఒకదాని తరువాత మరొక చర్యను చేపట్టడం జరిగింది. డజన్ల కొద్దీ పన్నులకు బదులు జీఎస్టీ అమల్లోకి వచ్చింది. రిటర్న్ నుంచి రిఫండ్ దాకా ఉన్న ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేయడం జరిగింది. కొత్త స్లాబుల విధానం వల్ల అనవసరంగా కాగితాలు, దస్తావేజులు పోగు చేయాల్సిన పని నుంచి విముక్తి లభించింది. అంతేకాదు, గతంలో 10 లక్షల రూపాయలకు పైబడి ఉన్న వివాదాల పేరిట ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించేది. ఇప్పుడు
హైకోర్టులో రూ. 1,00,00,000, సుప్రీంకోర్టులో రూ. 2,00,00,000 విలువ ఉన్న కేసుల పరిమితిని విధించడం జరిగింది. వివాద్ సే విశ్వాస్ అంటే వివాదం నుంచి విశ్వాసం దాకా వంటి పథకాల ద్వారా వీలైనన్ని వివాదాల పరిష్కారం కోర్టు వెలుపలే అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని ఫలితంగానే అతి తక్కువ సమయంలో 3 లక్షల వివాదాలను పరిష్కరించడం జరిగింది. ప్రక్రియలలోని జటిలతను సరళీకరించడంతో పాటు దేశంలో పన్నులను కూడా తగ్గించడం జరిగింది. 5 లక్షల రూపాయల వరకు ఆదాయంపై ఇప్పుడు పన్ను లేదు. ఇతర స్లాబుల్లోనూ పన్ను మొత్తం తగ్గింది. ఇక కార్పొరేట్ పన్నుల విషయంలో ప్రపంచంలోనే అతి తక్కువ పన్ను వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. మన పన్నుల విధానం అడ్డంకులు లేని, ఇబ్బందులు లేని, వ్యక్తుల ప్రమేయం లేని ఫేస్లెస్ విధానంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాం. అడ్డంకులు లేని విధానం అంటే పన్నుల విభాగం పన్ను చెల్లింపుదారులను చికాకు పెట్టే బదులు అన్ని సమస్యలను సులువుగా పరిష్కరించేలా పనిచేయాలి. ఇబ్బందులు లేని విధానం అంటే టెక్నాలజీ నుంచి నియమాల వరకు అన్నీ సరళతరంగా ఉండాలి. ఫేస్లెస్ అంటే పన్ను చెల్లింపుదారుడెవరు, పన్ను వసూలుదారుడెవరు అన్న అంశాలు అప్రస్తుతం అయిపోవాలి. నేటి నుంచి అమలవుతున్న ఈ సంస్కరణ ఈ ఆలోచనలను ముందుకు తీసుకెళ్తుంది. మిత్రులారా, ఇప్పటి వరకు మనం ఏ నగరంలో ఉంటే ఆ నగరంలోని పన్నుల విభాగమే మన పన్నులకు సంబంధించిన వ్యవహారాలను చూసేది. ఇంతకాలం పరిశీలన, నోటీసుల జారీ, సర్వే నిర్వహణ, జప్తు చేయడం వంటి విషయాల్లో స్థానిక ఆదాయ పన్ను అధికారిదే ప్రధాన పాత్రగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు అది పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు టెక్నాలజీ సహకారంతో దీనిని మార్చివేయడం జరిగింది. ఇప్పుడు రిటర్న్ల పరిశీలన దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన ఏ అధికారికైనా యాదృచ్ఛిక పద్ధతిలో ఇవ్వడం జరుగుతోంది. ఉదాహరణకు, ముంబైకి చెందిన ట్యాక్స్ వివాదం ఉంటే దాని దర్యాప్తు బాధ్యత ముంబైకి చెందిన అధికారికి ఇవ్వడం జరగదు. అది చెన్నై, గువాహటి, రాయ్పూర్, అహ్మదాబాద్ వంటి ఏదో ఒక చోటికి వెళ్ళవచ్చు. ఒక ఫేస్లెస్ టీం వద్దకు వెళ్ళవచ్చు. అక్కడ జారీ అయిన ఆదేశాలను మరొక నగరం అంటే జైపూర్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగుళూరు కావచ్చు, ఇలా ఇంకో నగరంలో ఇంకొక టీం సమీక్షిస్తుంది. ఈ ఫేస్లెస్ టీంలో ఎవరుండాలన్న విషయం కూడా కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో నిర్ణయిస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. మిత్రులారా, ఈ పద్ధతి వల్ల పన్ను చెల్లింపుదారుడు, ఆదాయ పన్ను అధికారుల మధ్య పరిచయాలు పెరగడం, ఒత్తిడులు తీసుకురావడం, ప్రభావితం చేయడం వంటివి చేయగలిగే అవకాశాలు ఇప్పుడు శూన్యం. ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతల మేరకు పనిచేస్తారు. దీనివల్ల పన్ను విభాగానికి అనవసరమైన కేసుల బాధ తప్పుతుంది. ట్రాన్స్ఫర్లు, పోస్టింగుల విషయంలో అనవసరమైన వ్యవహారాలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా పన్నుల విషయంలో అప్పీళ్లు కూడా ఫేస్లెస్ అవుతాయి. మిత్రులారా, ఈ ముఖ్యమైన సంస్కరణలతో పాటు భారతదేశం మరో ప్రధానమైన చర్యను చేపట్టబోతోంది. అదే ట్యాక్స్ పేయర్స్ చార్టర్. ఈ ట్యాక్స్ పేయర్ చార్టర్ దేశపు ప్రగతి యాత్రలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇక పన్ను చెల్లింపుదారుడి విషయంలో అధికారాలు, కర్తవ్యాలను సమతుల్యం చేయడమే కాక ప్రభుత్వం బాధ్యతను స్పష్టంగా నిర్వచించడం చాలా పెద్ద ముందడుగు. పన్ను చెల్లింపుదారుడికి సురక్షను, గౌరవాన్ని ఇచ్చే ఇలాంటి వ్యవస్థలు ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఈ ముఖ్యమైన పద్ధతిని అనుసరించి ఆ కొద్ది దేశాల జాబితాలో చేరింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారుడిని చక్కని, వినమ్రతతో కూడిన, తర్కసంగతంగా వ్యవహరించే విషయంలో భరోసా ఇవ్వడం జరిగింది. అంటే ఇకపై ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారుడి గౌరవ మర్యాదలను సంవేదనశీలతతో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై పన్ను చెల్లింపుదారుడి మాటలను నమ్మవలసి ఉంటుంది. ఎలాంటి ఆధారము లేకుండా వారు చెప్పిన దానిని అనుమానించడానికి వీలులేదు. ఒకవేళ ఏదైనా సందేహం ఉన్నా పన్ను చెల్లింపుదారుడికి సమీక్షకు కోరుకునే, అప్పీల్ చేసుకునే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. మిత్రులారా, అధికారం ఎప్పుడూ బాధ్యతలతో పాటుగానే వస్తుంది, కర్తవ్యాలతో పాటే వస్తుంది. ఈ చార్టర్లో పన్ను చెల్లింపుదారుడి నుంచి కొన్ని అంశాలను కోరడం జరుగుతోంది. పన్ను చెల్లించే వ్యక్తికైనా, పన్నును స్వీకరించే ప్రభుత్వానికైనా
పన్ను స్వీకరించడం హక్కు లేదా అధికారము కాదు. నిజానికి ఇది ఇద్దరి బాధ్యత, కర్తవ్యం, నిబద్ధత, విద్యుక్త ధర్మం. పన్ను చెల్లింపుదారుడు ఎందుకు పన్ను చెల్లించాలంటే దానితోనే వ్యవస్థ నడుస్తుంది. దీనితోనే దేశంలోని ఒక పెద్ద వర్గం పట్ల దేశం తన బాధ్యతను నిర్వర్తించగలుగుతుంది. ఈ పన్ను దిశగానే ఉజ్వల భవిష్యత్తు దిశగా అడుగులు కూడా వేయడానికి వీలవుతుంది. చెల్లింపుదారుడికి కూడా తన పురోగతి, మంచి మౌలిక వస్తువులు ఈ పన్నుల నుంచే లభిస్తాయి. మరోవైపు పన్ను చెల్లింపుదారుడు ఇచ్చిన ప్రతి పైసకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పన్ను చెల్లింపుదారుడికి ఈ విధంగా సదుపాయము, సురక్ష లభిస్తున్న కారణంగానే దేశం కూడా అతని నుంచి చాలా ఆశిస్తోంది. మిత్రులారా, దేశవాసుల పట్ల నమ్మకం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం కలుగుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2012-13లో దాఖలైన రిటర్న్లలో 0.94% రిటర్న్లకు మాత్రమే పరీక్షించడం జరిగింది. అదే 2018-19లో ఈ గణాంకం తగ్గి 0.26%కి వచ్చింది. అంటే కేసుల స్క్రూటినీ దాదాపు 4వ వంతుకు తగ్గిపోయింది. పరిశీలన 4వ వంతుకు పడిపోవడం అంటే ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మిత్రులారా, గత 6 ఏళ్లలో భారతదేశం పన్నుల నిర్వహణ, పరిపాలనాపరమైన కొత్త నమూనా వికసించడాన్ని చూడగలిగింది. మనం సంక్లిష్టతను తగ్గించాం, పన్నులను తగ్గించాం, కోర్టు వివాదాలను తగ్గించాం, పారదర్శకతను పెంచాం, పన్నులు చెల్లించడాన్ని పెంచాం, చెల్లింపుదారుడి పట్ల నమ్మకాన్ని పెంచాం. వీటన్నిటి వల్ల గత 6 ఏళ్లలో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య 2.5 కోట్లు పెరిగింది. ఇది చాలా మంచి పెరుగుదల. కానీ ఇన్ని జరుగుతున్నా 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ సంఖ్య చాలా తక్కువ అన్న విషయాన్ని కాదనలేం. ఇంత పెద్ద దేశంలో 130 కోట్ల మందిలో కేవలం 2.5 కోట్ల మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. 130 కోట్లలో కేవలం 2.5 కోట్ల మందేనా? నేను సామర్థ్యం ఉన్నవారిని, వివిధ వాణిజ్య సంస్థలను నిర్వహించే వారిని ఈ విషయంపై ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. దేశం ఆత్మచింతన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆత్మచింతన ఆత్మనిర్భర భారత్ కోసం అనివార్యం, అత్యవసరం. ఇది కేవలం పన్ను విభాగపు బాధ్యత మాత్రమే కాదు. ఇది ప్రతి భారతీయుడి బాధ్యత, ప్రతి హిందుస్థానీయుడి బాధ్యత. సామర్థ్యం ఉండి ఇప్పటికీ పన్ను చెల్లింపు పరిధిలోని వారు ఆలోచించాలి, తమకు తామే ప్రశ్నించుకోవాలి. 2 రోజుల్లో స్వాతంత్ర దినోత్సవం రానుంది. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకోండి. మనము ఎంతో కొంత ఇవ్వాలని మనకు కూడా అనిపిస్తుంది. రండి, నమ్మకం, అధికారాలు, బాధ్యతల ఈ గురుతరమైన భావనను గౌరవిస్తూ, ఈ వేదికను గౌరవిస్తూ ఆత్మనిర్భర భారత సంకల్పాన్ని స్వీకరిద్దాం. మరోసారి దేశంలోని నిజాయితీ పరులైన ప్రస్తుత పన్ను చెల్లింపుదారులకు, భవిష్యత్ చెల్లింపుదారులకు అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా పెద్ద నిర్ణయం. ఆదాయ పన్ను అధికారులను కూడా ఎంత అభినందించినా తక్కువే. ప్రతి పన్ను చెల్లింపుదారుడు కూడా ఆదాయ పన్ను విభాగం అధికారులను అభినందించాలి. ఎందుకంటే వారు తమపై తాము పరిమితులు విధించుకున్నారు, తమ అధికారాలను, సత్తాను తామే తగ్గించుకున్నారు. ఇలా ఆదాయ పన్ను అధికారులు ముందుకు వస్తే గర్వించనిదెవరు? దేశవాసులందరూ గర్వించాలి. గతంలో ఉన్న పరిస్థితుల వల్ల చాలామంది పన్ను చెల్లించవద్దని అనుకుని ఉండవచ్చు. ఇప్పుడు పన్ను చెల్లింపుకు చాలా ఆకర్షణీయమైన మార్గం ఏర్పడింది. కాబట్టి రండి, భవ్య భారత నిర్మాణం కోసం ఈ వ్యవస్థ నుంచి లబ్ధి పొందండి. ఈ వ్యవస్థతో జతకట్టడానికి ముందుకు రండి. నేను మరొకసారి మీ అందరికీ అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక ప్రభావం ఉన్న అనేక సకారాత్మక నిర్ణయాలను ఒకదాని తరువాత మరొకటి చొప్పున ప్రకటిస్తున్నందుకు నిర్మలాజీ, ఆమె బృందానికి నా ధన్యవాదాలు. వారు గొప్ప నాయకత్వాన్ని ఇస్తున్నారు. మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు, అందరికీ
శుభాకాంక్షలు.